బాగా తింటున్నారు అంటారు. ఏమై బిడ్డకి, చిన్న బిడ్డకి మనము రోజు పాలు ఇచ్చేస్తే తింటాడు. వాడు ఎందుకు తిన్నాడు? ఏమి ఇచ్చినా తింటాడు. తెలియదు. బిడ్డ వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మరి 6 నెలల తర్వాత మనము సెంటర్లో ప్రతి ఒక్కరికి 7వ నెల నుంచి మేము బాలామృతం ఇస్తున్నాము. మరి గుర్రు పాలు పట్టించాలి అనేది ఎవరి కోసం చెప్తున్నాము? బిడ్డ కోసమా, తల్లి కోసమా, మా కోసమా, కుటుంబ సభ్యుల కోసమా, ఎవరి కోసం చెప్తున్నాము? చెప్పండి, ఎవరి కోసం అండి? మంచిగుంటే తల్లి కోసం, తల్లి మంచిగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. మరి ఆ విషయంలో మనం ఇంకా ఎందుకు వెనుకలో ఉన్నాము అంటే కొన్ని మేము చూసిన దాన్ని బట్టి మేము ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు గమనించిన విషయాలు ఏంటంటే, మొత్తం వాళ్ళకి చాలా స్ట్రెస్గా ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనేషన్ మొత్తం అసలు ఏం యాంటీబయాటిక్ అవన్నీ టాబ్లెట్స్ ఏం లేకుండా ఇమ్యూనిటీస్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి తల్లిపాలు ఫస్ట్ 1 అవర్లో తాగించాలి. అలానే ప్రతి పిల్లలకి మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఎలా ఈ మామూలుగా వేరే ప్యాకెట్ పాలు కానీ బర్రె పాలు కానీ తాగించడం వల్ల అవి మన పిల్లల బాడీకి సరిపోకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి తల్లి పాలు మాత్రమే తాగించాలి. ప్రతి పిల్లలు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగించవచ్చు. 6 నెలల తర్వాత మనకి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. గతంలో ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రం తినేవాళ్ళు. ఇప్పుడు మనకి అంగన్వాడీ సెంటర్స్లో కూడా బాలామృతం అని ఉంటుంది. ఆ బాలామృతం మనకి 36 నెలల వరకు ఇవ్వచ్చు, అంటే 3 సంవత్సరాల వరకు పిల్లల వరకు కూడా ఇవ్వచ్చు. సో మొదటి 6 నెలలు వదిలేస్తే 7వ నెల నుంచి 36 నెలల వరకు కూడా బాలామృతం ఇది ఇవ్వచ్చు. ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ ఏదైనా ఉన్నా కానీ దాంతోపాటు ఇది ఇవ్వచ్చు, లేదా ఇది మాత్రమే ఇచ్చినా కానీ మనకి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతి ఒక్క అంటే పిల్లలు మన అందరూ రిజిస్టర్ చేసుకున్నారా లేదా ఒకసారి అందరు చేసుకున్నారా మేడం? ఇక్కడ అందరు రిజిస్టర్ తల్లి ఒకవేళ అంటే కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీ దగ్గర 3 months నుంచి రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత బాలింత అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రికార్డ్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. మీ పిల్లలకి తర్వాత ఫ్యూచర్లో ఏమైనా సర్టిఫికేట్లు అంటే ఏ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా సర్టిఫికేట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్స్ ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తారు. అయితే వామిటింగ్స్ అట్లాంటివి కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఫర్ బేబీ. ఇప్పుడు మదర్కి వచ్చేసి ఫాస్ట్గా యూట్రైన్ ఇన్వల్యూషన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ఇవన్నీ వాళ్ళ స్పేసింగ్లో కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. ఎవరైనా సరే అమ్మ మదర్స్ కంపల్సరీగా 2 years వరకు పాలిచ్చినట్లయితేనే మీకు సంరక్షణ లాగా ఉంటుంది అన్న మాట. కాబట్టి స్పేసింగ్ యూజ్ చేసుకొని కంపల్సరీగా 2 years తర్వాతనే నెక్స్ట్ చైల్డ్కి ప్లాన్ చేసుకోవాలి. ఎమోషనల్ బాండింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు తల్లికి బిడ్డకు మంచి బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్, అంటే 0 కాస్ట్ మనకి. అదే వేరే ఏదైనా సరే కంపల్సరీగా అది బాటిల్ ఫీడ్ అయితే మనం డబ్బులకే కొనుక్కోవాల్సి వస్తుంది. సేమ్ ఇక్కడ మేడం వాళ్ళు చెప్పినట్టు చాలా మంచి పాయింట్స్ అన్నీ చెప్పారు. 6 months వరకు బ్రెస్ట్ ఫీడే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి
మనకు వీనింగ్ డైట్ ఉంటుంది, స్మాష్డ్ బనానా కానీ, ఎగ్ కానీ, నెక్స్ట్ ఇచ్చే బాలామృతం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి పిల్లలకు ఇచ్చినట్లయితే వాళ్ళ గ్రోత్లో ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ తర్వాత పిల్లలకి కంపల్సరీగా ప్రోటీన్, న్యూట్రిషన్, జింక్, కాల్షియం ప్రతి ఒక్కటి అందాలి కాబట్టి ఆ తర్వాత నుంచి ప్లాన్ చేసుకోవాలి. ముందు ఏది అవసరం లేదు కాబట్టి తల్లిపాలు మాత్రమే ఇంపార్టెంట్. నేను చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీగా ఇది పాటించాలమ్మా అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది 97లో నేను ఇక్కడికి సూపర్వైజర్గా వచ్చినప్పుడు ఫస్ట్ నాకు వాల్గోడ్ సెక్టార్ ఇచ్చిండ్రు. వాల్గోడ్ సెక్టార్ కింద ఈ గోన్గోపుల, సికింద్రాపూర్, ఈ వాల్గోటు ఎప్పుడైనా కానీ నాకు మంచి సహాయ సహకారాలు అందించిండ్రు. ఇప్పుడు నేను ఇక్కడికి సిడిపి వచ్చిన ఈ సహాయ సహకారాలు ఎప్పటికి ఇలాగే కొనసాగాలని నేను ప్రార్థిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ రోజున మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ తల్లిపాల వారోత్సవాలు అన్నది ఎప్పుడు ప్రతి సంవత్సరము ఆగస్టులో జరుపుకుంటాం మనము. కానీ ఈ సంవత్సరం మాత్రం మనము జీవితంలో సుస్థిరమైన ప్రారంభం కోసము తల్లిపాలని ఉన్నది. అంటే ఈ సుస్థిరమైన ప్రారంభం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకు సుస్థిరమైన స్థానము ఉంటుంది. ఎందుకంటే తల్లి తాను గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించాలి. తన పిల్ల పుట్టిన తర్వాత తన బిడ్డకు నేను పాలిస్తానని చెప్పి అప్పటి నుంచే ఆమె ఆలోచన విధానం అనేది తనకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పాలనేటువంటి తను డెలివరీ కాగానే తన అత్తనో వస్తుంది వెంట, లేకుంటే తన తల్లి వస్తుంది, వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నాకు ఆపరేషన్ కానీ లేదా నేను మా నార్మల్ డెలివరీ కానీ నా బిడ్డకు మాత్రం నా పాలు తల్లి పాలు పట్టండి అని చెప్పి మనం ఒక తల్లిలకు కానీ మన అత్తలకు కానీ చెప్పినట్టయితే 1 గంట లోపల ఎంత వీలైతే అంత తొందరగా ఆ బిడ్డకు పాలు అందుతాయి. ఆ పాలు మాత్రము అవి పసుపచ్చగా కొంచెం చిక్కటి పల్చగా ఉంటాయి. అవి ఇస్తామంటే మనం 1 సంవత్సరం వరకు పిల్లలకు రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిపాలను మనం ఇవ్వాలని చెప్పాలి వాళ్ళకు. ఈ తల్లిపాలు ఇవ్వడం వలన ఇవి తల్లిపాలు అనేటువంటి శ్రీమంతులకు ఉంటాయి, గరీబులకు ఉంటాయి, మధ్య తరగతి వాళ్లకు ఉంటాయి. మరి అందరూ ఈ తల్లిపాలు ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు మనము మాతృత్వానికి మనము సుస్థిరమైన స్థానం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇస్తేనే ఏమి లాభాలంటే తల్లికి బిడ్డకు మధ్యన ఎడమ ఉంటుంది. ఇంకోటి ఏంటిది క్యాన్సర్. ఇప్పుడు ఇవాళ క్యాన్సర్ అయిన బీమారు మనం తినేటి అన్ని మందుల తిండిలో తింటున్నాము. క్యాన్సర్ బీమార్లు కూడా చాలా మటుకు బీమార్తో బాధపడుతున్నారు. అట్లాంటివి కూడా రావు. తల్లిపాలు ఇచ్చిన తల్లికి ఎక్కువ శాతము క్యాన్సర్ బీమార్లు రావు. మళ్ళీ అవి స్వచ్ఛప్పుడు మనము పిల్లవాడికి ఆకలి కాగానే మనం పాలు ఇవ్వచ్చు. రోజుకు 8 నుంచి 12 సార్లు ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటిది, అవి ఖర్చు లేనివి ఏమైనా కూడా వాడొచ్చు. ఈ ప్యాకెట్ కూడా మీరు వాడండి. సాంబాన్ సిలిండర్స్ మీరు ఈ సాంబాన్ అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీరు బరువు తీపించుకుంటేనే అంగన్వాడీ టీచర్ బరువు తీసిన తర్వాత పిల్లవాడు సాంలో ఉన్నాడా, మామూలు ఉన్నాడా, నార్మల్ ఉన్నాడా, ఏ గ్రేడ్లో ఉన్నాడా అనేది అంగన్వాడీ టీచర్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క అంగన్వాడీ సేవలన్నింటినీ ఉపయోగించుకోండి. గోడ్కోపుల గ్రామంలో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా అప్పట్లోనే భోజన రోడ్డు కట్టించింది. అప్పుడు సర్పంచ్ ఉంటే తను కూడా కట్టించింది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఐసిడిఎస్ తరఫున ఏది ఇచ్చినా కానీ సద్వినియోగం చేసుకునే యొక్క తత్వం ఉన్నది. కాబట్టి అందరూ ఈ యొక్క సెంటర్లను ప్లస్ మా యొక్క సేవలను వినియోగపరచుకోవాలని చెప్పి కోరుచున్నాను. ఫస్ట్ బిడ్డనా మళ్ళా కొడుకు కావాలా? ఇంపార్టెంట్ మీ అమ్మ చెప్పు. అలా కొడుకద్దు కదా కొడుకు కావాలనుందా?
ఉండాలా ఎక్కడ లేవడం బాగుందా మంచి పాపను తెలుస్తుంది ఓకే ఓకే అది పడుతున్నావా ఏ పాప పడుతున్నా ఇంటవా ఇష్టం కదా ఇదండి ఫస్ట్ ఇది తింటే ఇక మన పాలు పని చేస్తాం మన ఎంత జరుగుతారు మీరు రండి మళ్ళీ కరెంట్ కొంచెం ఫోటో దూరంగా వెళ్ళి తప్ప మా అందరం పడుతుంది ఒక్క నిమిషం వెయిట్ ఒక్క నిమిషం భీమవరం ప్రాజెక్టు స్థాయిలో గోడ్గొప్పులు అనే గ్రామంలో ప్రాజెక్టు లెవెల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడినది. జీవితంలో సుస్థిరమైన స్థానం కోసం తల్లిపాలే ప్రాముఖ్యత కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఎన్నుకున్నారు. కాబట్టి దీనిపైన మేము ఇక్కడ సర్పంచ్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తల్లులు, అంగన్వాడీ టీచర్లు అందరి సమక్షం లోపట, మేము గ్రామస్తులు అందరి సమక్షం లోపట తల్లిపాల వారోత్సవాలు అనేది నిర్వహించనైనది. ఈ తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. తల్లి తన గర్భంతో ఉన్నప్పుడే తను పాలివ్వడానికి ఉద్యుక్తురాలై ఉండాలి. తను ఖచ్చితంగా నా తల్లిపాలను నేను ఖచ్చితంగా నా బిడ్డకి ఇవ్వాలని చెప్పి తన ఆలోచన విధానం ఎప్పుడైతే తను సుస్థిరపరుచుకుంటుందో అప్పటి నుంచే తను డెలివరీ కాగానే తల్లిపాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు తాగితేనే ఆ బిడ్డ తన జీవితం లోపల ఒక సంవత్సరం లోపల ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. కాబట్టి 1 ఇయర్ లోపలనే తల్లిపాలు వాడాలి. మరియు తను 2 సంవత్సరాల వరకు ఖచ్చితమైన తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారం కూడా వాళ్ళ పిల్లలకు ఇవ్వాలి. మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ధనవంతులకైనా పేదవారికైనా ఎవరికైనా కానీ తన బిడ్డ యొక్క ఆరోగ్యమే. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా తల్లిపాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తన రోగాలు రాకుండా తనను తాను రక్షించుకోవాలి, తన పిల్లలను కూడా రక్షించాలి. ఒక పరిపూర్ణమైన పౌరులుగా తన దేశానికి అందివ్వాలని చెప్పి కోరుచున్నాను.